అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. అమ్మతోడు ఛానల్కి స్వాగతం. తల్లిదండ్రులు పిల్లల్ని కష్టపడి చదివిస్తారు. ఎన్నో కష్టాలు పడి, మధ్యతరగతి వాళ్ళైతే ఎన్నో కష్టాలు పడి చదివించుకుంటారు, అప్పులు చేస్తారు. ఆ విధంగా కష్టపడి చదివించిన వాళ్ళు పెళ్లి చేయలేరా? మంచోడికి ఇచ్చి పెళ్లి చేస్తారు కదా. పోని నువ్వు చదువుకునే దగ్గర, జాబ్ చేసే దగ్గర ఇష్టపడ్డ వాళ్ళు, నువ్వు ఇష్టపడ్డ వాళ్ళని తీసుకొచ్చి పెళ్లి చేయమంటే చేస్తారు కదా. కానీ ఇప్పుడు చాలామంది, కొంతమంది అమ్మాయిలు, అమాయకపు అమ్మాయిలు వాళ్ళు ఎంతో అమాయకులు. అలాంటి వాళ్ళనే మోసం చేస్తారు, నమ్మిన వాళ్ళనే మోసం చేస్తారు. అట్లాగా ఇన్స్టాగ్రామ్లో, ఫేస్బుక్లో మోసపోయిన వాళ్ళు చూడండి ఎంతమంది ఉన్నారో. వాళ్ళు ఏంటంటే వాళ్ళు అన్ని మోసం చెప్తారు. కేరింగ్ తీసుకున్నట్టు పరిచయం అయినప్పుడు వాళ్ళు ఆ విధంగా మాట్లాడి, వాళ్ళని మాటలు కలిపి వాళ్ళ ఇంట్లో నుంచి వచ్చేటట్టుగా వాళ్ళు చేసి తీసుకెళ్ళి ఏదో గుళ్ళో పెళ్లి చేసుకొని కాపురం పెట్టేసి, ఒక అతను అలాగే చేశాడు కండి హైదరాబాద్లో. చూడండి, ఫస్ట్ ఒక అబ్బాయి పుట్టాడు. ఆ అబ్బాయిని అమ్మేయాలనుకున్నాడు. తర్వాత ఆ అమ్మాయి తెలుసుకొని పోలీస్ కేసు పెట్టింది. తర్వాత కొద్ది రోజులకి ఆ అబ్బాయి చనిపోయినాడు. రెండో గర్భం దాల్చింది. అది నాకు కాదు, ఎవరికయిందోనని చెప్పేసి ఆ అమ్మాయిని బిడ్డ బయటికి వచ్చేదాకా ఆ అమ్మాయి పొట్ట మీద కూర్చొని ఆ విధంగా చేసి ఆ అమ్మాయిని చంపేశాడు. ఎంత ఘోరం అండి! అసలు అది చూస్తేనే మనసు ఇదైపోతుంది. అలాంటి వాళ్ళు మళ్ళీ విశాఖపట్నంలో కూడా ఫేస్బుక్లో పరిచయం అంట. వాడిని నమ్మి ఇద్దరు పిల్లల తల్లి ఒంటి మీద బంగారము, తర్వాత ఇంట్లో డబ్బులు అన్నీ తీసుకెళ్ళి ఇచ్చేసింది. ఆ విధంగా మోసపోయి అమ్మాయి ఇంట్లో వాళ్ళు అడిగేసరికి, బంగారం ఏది, డబ్బు ఏదని ఇంట్లో భర్త అడిగేసరికి ఏం చెప్పాలో తెలియక సూసైడ్ చేసుకుంది. ఎంత జీవితం ఉందండి, ఎంత భవిష్యత్తు ఉంది వాళ్ళది. పిల్లలు ఇద్దరు అనాథలైపోయారు, తల్లి లేని బిడ్డలైపోయారు. తర్వాత ఇంకొకళ్ళు, ఆ అమ్మాయి కూడా వాడు చెప్పే పూర్తిమైన మాటలు నమ్మి ఇన్స్టాగ్రామ్లో పరిచయం అంట వెళ్ళిపోయి, వాడు 10 రోజులు వాడు ఫ్రెండ్ రూమ్లో పెట్టుకొని ఆ అమ్మాయిని మోసం చేసి, ఆ అమ్మాయి పెళ్లి చేసుకోమని అడుగుతుందని చెప్పి ఆ అమ్మాయిని చంపేసి పొదల్లో పడేశాడు. పారిపోయారు. ఇట్లా ఎన్నో కేసులు బయటకు వస్తున్నాయి. కొన్ని సక్సెస్ అవుతున్నాయేమో, వాళ్ళైతే రారు బయటికి. ఎందుకంటే ఇట్లా నేరాలు ఘోరాలు జరిగే వాళ్ళే బయటకు వస్తాయి. ఇట్లా చాలామంది, ఎంతోమంది మోసపోయి పాపం వాళ్ళ జీవితాలు నాశనం చేసుకుంటున్నారు. ఎవ్వరు కూడా ఇలాంటి పరిచయాలకి మీరు పడిపోకండమ్మా, మోసపోవద్దు. ఎందుకంటే తల్లిదండ్రులు ఎప్పుడు వాళ్ళు మీ మంచి కోరుతారు. మీరు సుఖంగా ఉండాలనే ప్రతి తల్లిదండ్రి కోరుకుంటారు. ఇంత చదివించిన వాళ్ళు మిమ్మల్ని పెళ్లి చేయరా? చేస్తారు కదా. కానీ ఇలాంటి పరిచయాలు వద్దమ్మా, ఎవ్వరు కూడా చేయబాకండి. ఎందుకంటే ప్రతి ఒక్కళ్ళు ఫోన్కి, చిన్న పిల్లల కాడి నుంచి ఫోన్కి అడిక్ట్ అయిపోయి ఉన్నారు. ఏదన్నా అన్నం తినకపోయినా, పిల్లలు ఏదన్నా చేయకపోయినా వెంటనే ఫోన్ ఇస్తే తినేస్తున్నారు. వాళ్ళు ఏదైనా పని చేసుకోవాలనుకో తల్లిదండ్రులు ఫోన్ ఇచ్చేసి వాళ్ళు ఆ పని చేసుకుంటున్నారు. లేకపోతే వీళ్ళు ఏడుస్తున్నారు. వీళ్ళకి ఓపిక లేదు, ఎత్తుకొని తిప్పి అన్నం పెట్టేదానికి వీళ్ళకి ఓపికలు లేవు. ఇక ఆ విధంగా పిల్లలు అట్టా చేసేసి ఆ విధంగా ఉన్నారు. ఎవరైనా సరేనమ్మా, ఆడపిల్లలు ఫ్రెండ్ రిక్వెస్ట్ ఎవరు పెట్టినా కూడా అస్సలు మీరు యాక్సెప్ట్ చేయకండి. అందరూ మంచోళ్ళు ఉంటారని అనుకోవద్దు. అది పెద్దవాళ్ళుగా మేము చెప్తుంటామమ్మా, మీరు వినండి. తల్లిదండ్రులకి చెప్తున్నాము, ఇది మంచి కాదు. పిల్లలు ఏం చేస్తున్నారో చూడండి, వాళ్ళు ఫోన్లతో ఎవరితో మాట్లాడుతున్నారో కనిపెట్టండి, మాట్లాడండి. ఇలాంటివి జరగకుండా చూడండి.
ఎందుకంటే అలాంటివి చూసినప్పుడు మాకు మనసు పాడైపోతుంది, బాధేస్తుంది. ఇలాంటి ఘోరాలు చూసేదానికి ఇంకా బతికుండామా అనిపిస్తుంది. ఎంత ఘోరమో చూడండి. అందరూ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మన ఛానల్ లైక్ చేస్తే ముందుకెళ్తుంది. మీకు ఇష్టపడితే లైక్ చేయండి, లేకపోతే లేదు. బలవంతం ఏమొద్దు. ఓకేనండి.